వరంగల్లో పెద్ద స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఇక దారులన్నీ కూడా వరంగల్ వైపే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కరీంనగర్లో ఎటువంటి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా సభకు వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు, దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వేణు, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా మేము తరలి వెళ్తాము, కేసీఆర్ ఏం మాట్లాడతారో మేము వినాలి, ఖచ్చితంగా మాకు ఒక దిశానిర్దేశం, ఎందుకంటే ఈ పరిపాలనలో మేమంతా గోసపడుతున్నాము, కాంగ్రెస్ పరిపాలనలో మాకు ఒక దిక్సూచి కావాలి అనే దానికోసం అంతా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. వరంగల్లో ఎటువంటి పరిస్థితి నెలకొంది, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? కరీంనగర్లో స్వేచ్ఛ అంటే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత మొదటి సింహగర్జన కరీంనగర్ జిల్లాలోనే జరిగిందని చెప్పాలి. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ మడమ తిప్పని పోరాటం చేయడం కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా 14 సంవత్సరాలు మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర సమితికే దక్కుతుందని చెప్పాలి. కానీ ఇదే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ప్రాంతీయ పార్టీ. అలాంటి ప్రాంతీయ పార్టీ 24 సంవత్సరాలు వెళ్ళి 25 సంవత్సరాల్లో అడుగుతున్న నేపథ్యంలో రజతోత్సవ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా అంటే ప్రాంతీయ పార్టీకి సంబంధించి 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరాలు అడుగుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్టే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పాలి. అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడడం ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు గతంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించినప్పుడు దేశం యావత్తు కూడా నివ్వరమైనటువంటి పరిస్థితి. ఒక ప్రాంతీయ పార్టీ కొత్తగా పుట్టింది, ఆత్మ గౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతుందని అనుకున్న వారికి కూడా 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచినటువంటి ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటుంది. అందుకే ఈ పార్టీ యొక్క ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది, ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే 27వ తారీఖు నాడు దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేయాలని ఒక లక్ష్యం 24 సంవత్సరాలు వెళ్ళి 25 సంవత్సరాలకు అడుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఆనాడు కేసీఆర్ ఒక్క పిలిపిస్తే మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మె, ముఖ్యంగా చూసుకుంటే సకల జనుల మిలియన్ మార్చ్ తో పాటు సకల జనుల సమ్మె కాదు, సాగరహారంతో పాటు ఈ మిలియన్ మార్చ్ సాగరహారం కంటే కూడా సకల జనుల సమ్మెలు సింగరేణి కార్మికులు మాత్రం కదం కలిపినటువంటి నేపథ్యం అయితే మాత్రం మరపురాని సంఘటనలను చెప్పాలి స్వేచ్ఛ. అంటే ఇవన్నీ కూడా గుర్తులు, అంటే తీపి జ్ఞాపకాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి క్షణాలు. అంటే ఇవన్నీ కూడా గుర్తు చేసుకునేటువంటి అవకాశం మాత్రం ఈ సభలో మనకు స్పష్టంగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ నినాదం, నీళ్లు నిధులు నియామకాలు రావాలంటే తెలంగాణ ఆత్మగౌరవంగా బతకాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కేసీఆర్ ఆనాడు ఒక్కడే బయలుదేరినటువంటి పరిస్థితి. కానీ 14 సంవత్సరాల్లో నిరంతర పోరాటం, ఎక్కడ కూడా ఎవరికి భయపడకుండా ఉప ఎన్నికలు వచ్చినాయి. మరియు ప్రతి ఒక్కరు కూడా ఏదో టీఆర్ఎస్ పార్టీ అంటే మగలో పుట్టి పుబ్బలో పోతుంది, ఇదేం పార్టీ, ఇలాంటి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని చెప్పినా కూడా ఏనాడు కూడా మడమ తిప్పకుండా పోరాడినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే ఆనాడు అంటే 27 నాడు కేసీఆర్ గారు ఇచ్చే విలువైన సందేశం వినాలి. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అంటే పాలించడమే కాదు, ముఖ్యంగా రైతు అంటే కేసీఆర్ రైతు అయిన నేపథ్యంలో రైతు పక్షపాతిగా ముఖ్యంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఒకటైతే మహిళల కోసం కూడా కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అంటే ఇవన్నీ కూడా వీళ్ళు లబ్ధి పొందినటువంటి పరిస్థితి. వృద్ధులకు కూడా వారికి పెన్షన్ సౌకర్యం, వికలాంగులకు కూడా పెన్షన్ సౌకర్యం, అంటే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గంట కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారికే దక్కుతుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క సభకు వెళ్ళాలి, కేసీఆర్ ఇచ్చే సందేశం వినాలి. ఎందుకంటే గత 15 నెలల నుంచి కూడా అంటే ప్రభుత్వాలు ఏమేం చేస్తున్నాయని చూస్తున్నాం. అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు మాత్రం శాశ్వతం. ప్రయోజనార్థం ప్రభుత్వాలు పనిచేయాలి, కానీ ప్రజలకు కష్టాలు కలిగించే విధంగా ఏ ప్రభుత్వాలు కూడా పనిచేయకూడదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రైతులు, మరోవైపు చూసుకుంటే వికలాంగులు కావచ్చు, ఇటువంటి పెన్షన్ సంబంధించి కూడా పెంచాలని చెప్పి అన్ని కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా తాము పడుతున్నటువంటి బాధలు కావచ్చు, కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చెప్తారు, దశాబ్ద కాలంగా వారు పొందినటువంటి లబ్ధి, ఇవన్నీ కూడా అభివృద్ధి పథకాలు. ముఖ్యంగా చెప్పాలంటే మిషన్ భగీరథ అనే ఒక కార్యక్రమం స్వేచ్ఛ దేశంలో ఎక్కడ లేదు. స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో మహిళలు రోడ్డు మీదకి పోవద్దు అని చెప్పి కూడా మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చినట్టు గంట కూడా టీఆర్ఎస్ సర్కార్కే వస్తుంది. ఇంకోవైపు మిషన్ కాకతీయ 48,000 చెరువులను పూడిక తీసి ఊరికి గుండెకాయ లాంటి చెరువులను కూడా ప్రజలకు అందించిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర సమితికే ఉంటుందని చెప్పాలి. అంటే ఇలాంటి యొక్క గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర సమితి. కనుక ఇవన్నీ కూడా తీపి జ్ఞాపకాలు,
ఇవన్నీ కూడా పంచుకోవాలని చెప్పి కేసీఆర్ కూడా ప్రజలతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ రజతోత్సవ సభలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఎస్ వేణు, అంటే మీరు మాట్లాడుతున్నట్టుగానే ప్రజలంతా కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఈ సభలో అనే దానికోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపు మామూలు ఎదురుచూపు కాదు, ఎందుకంటే అనేక వర్గాల ప్రజలు అనేక విధాలుగా గోసపడిన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, రేవంత్ సర్కార్ హయాంలో. సో ఈ సభ వేదికగా కేసీఆర్ తమ సమస్యలను ప్రస్తావించాలి, వీటిని ఎట్లా ఎదుర్కోవాలనే ఒక ధైర్యం చెప్పాలని కూడా వాళ్ళంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరి 27వ తారీఖు జరగబోయే ఈ సభ ప్రభావం ఎట్లా ఉండబోతోంది, సమస్యలన్నీ కూడా అక్కడ ప్రస్తావిస్తే తమ పరిస్థితి ఏంటిని ప్రభుత్వం భయపడుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? డెఫినెట్గా ఎప్పుడు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను ప్రభుత్వాలు తీర్చాలి. ముఖ్యంగా చూసుకుంటే మన లాస్ట్ టైం రైతు బంధు కావచ్చు, రుణమాఫీ విషయంలో కూడా చాలా మందికి రుణమాఫీ జరగలేదు స్వేచ్ఛ. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా చాలా కష్టాలు పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే బ్యాంకు పాస్బుక్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ కానీ ఇవన్నీ తిరిగినటువంటి పరిస్థితి. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం చేయలేదు. ఆ పైన ఉన్నటువంటి డబ్బులు మీరు కడితే మీకు 2 లక్షలు రుణమాఫీ అవుతాయని చెప్పి బ్యాంకర్స్ చెప్పినటువంటి పరిస్థితి. సరే అప్పో చేసి ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు కట్టినా కానీ 2 లక్షలు రుణమాఫీ కాని వాళ్ళు రైతులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే రైతాంగం కూడా ఈ యొక్క అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు రైతు బంధు విషయానికి వస్తే కూడా కొంతమందికే వచ్చినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ హుజరాబాద్లో ప్రవేశపెట్టడం కాదు. ఎందుకు ప్రవేశపెట్టిందంటే రైతు అప్పులు చేయొద్దు, రైతు రోడ్డు మీద పడొద్దు, రైతులకే ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలి. కనుక ఎక్కడ అప్పులు చేయకుండా రైతులకు ప్రభుత్వమే ఇస్తే వాళ్ళంతల వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద ఉండి ముందుకెళ్తారనే నేపథ్యంలో రైతు బంధు పథకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇంకోవైపు రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు ఈ రైతు బీమా పథకం. ఎందుకంటే ఒక రైతు ఒక గుంట ఉన్న 10 ఎకరాలున్నా కూడా ఈ రైతు బంధు పథకం అమలవుతుందని చెప్పొచ్చు స్వేచ్ఛ. ఎందుకంటే ఒక గుంట ఉన్నా కూడా 5 లక్షల రూపాయలు. ఎందుకంటే ఒకవేళ సడన్ గా ఏదైనా అనివార్య కారణాల వల్ల రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఇన్సూరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అందుకే ఇటు రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, సబ్బండ వర్గాలు కూడా ఈ యొక్క సభకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి స్వేచ్ఛ.